Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 16th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 16th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ నుంచి మనం ఏంటి అని అంటే కనుక పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. లెట్స్ స్టార్ట్. Yesterday's, that is 15th Hindu news analysis will be published down the line, and either today or by tomorrow it will be published that as well. So let's start. Tamil Nadu government forms the panel on autonomy of the states amid run-ins with the central government. అంటూ సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మనకి ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి. We will discuss the important points here. Second important one, the approach to regulating the artificial intelligence in India. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ర్యాపిడ్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా, సో దాని యొక్క రెగ్యులేషన్ గురించి మనకైతే కనుక మాట్లాడుతున్నారు. ఆపరేషన్ చక్రాఫై, సిబిఐ గెట్స్ హోల్డ్ ఆఫ్ 4 కింగ్ పిన్స్ ఇన్ ద డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్. సో డిజిటల్ అరెస్ట్ గురించి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆర్ బర్త్స్ అండ్ డెత్స్ బీయింగ్ ప్రాపర్లీ రిజిస్టర్డ్ ఈ సంథింగ్ ద కాంటెక్స్ట్ పేజ్లో మనకి పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ గురించి మనం మాట్లాడతాము. సుప్రీం కోర్ట్ ఫ్లేస్ ద అలహాబాద్ హైకోర్ట్ ఫర్ ఇన్సెన్సిటివ్ రిమార్క్స్. అలహాబాద్ హైకోర్టు సో రీసెంట్గా విమెన్ రిలేటెడ్ అఫెన్సెస్కి సంబంధించి కొన్ని ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ అయితే కనుక చేశారు. సో దానికి సంబంధించి ఏంటంటే సుప్రీం కోర్టు మనకి అలహాబాద్ హైకోర్టుని యొక్క జడ్జెస్ యొక్క అబ్జర్వేషన్స్ని మనకి క్రిటిసైజ్ చేస్తున్నారు. అది మనం ఈ ఆర్టికల్లో మనం మాట్లాడుకుంటాం. సో దీస్ ఆర్ the important articles of 16th April daily Hindu news analysis which we will discuss. So let's start with the discussion. First and foremost one, Tamil Nadu government forms the panel on autonomy of the states amid run-ins with that of the central government. సో మీరు కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా మీరు చూస్తూ ఉంటే సో ద స్టేట్స్కి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక so there are multiple differences between the central government and as well as the different state governments and so particularly those states which have the different party than that of the central government have the more differences rather than when compared with that of the same party. For example, the states like Tamil Nadu, then Kerala, West Bengal, so till now Union Territory Delhi. So these have lot of differences with that of the central government అయితే మనకైతే కనుక ఉన్నాయండి. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్గా ఒక కొత్త ప్యానల్ని ఫామ్ చేశారు. ఈ యొక్క ప్యానల్ని విచ్ విల్ బి హెడెడ్ బై ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కురియన్ జోసెఫ్. So Kurian Joseph, former Supreme Court Judge Kurian Joseph will be the leading this particular committee. And ఈ కమిటీ యొక్క టాస్క్ ఏంటి, ఇప్పుడు ఈ యొక్క స్టేట్ యొక్క అటానమీ అనేటువంటి దాన్ని పెంచడం గురించి సో ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి, రికమెండేషన్స్ సజెస్ట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ వేస్, రికమెండ్ ద వేస్ టు రీస్టోర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్కి మూవ్ అయిపోయినటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఏ విధంగా మళ్ళీ మనం రీస్టోర్ చేయాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఫామ్ చేసినటువంటి కమిటీ అంటే కురియన్ జోసెఫ్ కమిటీ ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్కి రికమెండేషన్స్ అయితే కనుక చెయ్యాలి అంటూ ఈ కమిటీని మనకి కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఆర్టికల్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏమేమి తెలియాలి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేర్ ఆర్ 3 different organs ఆఫ్ ది గవర్నమెంట్ అండి. 3 different ఆర్గాన్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, మొదటిది వచ్చేసి ఎగ్జిక్యూటివ్, రెండోది వచ్చేసి లెజిస్లేచర్, మూడోది వచ్చేసి జుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ జుడిషియరీ. సిమిలర్లీ ఇంకేమున్నాయి మనకి, వీ హ్యావ్ ద సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్.
సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్. ఇప్పుడు మనకి ఈ పవర్స్ అనేటువంటివి ఎలా డివైడ్ చేసాము, సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ స్టేట్స్ మధ్యన పవర్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ చేయబడడం జరిగింది. అండ్ దేర్ ఎగ్జిస్ట్ సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ రిలేషన్స్. సెంటర్కి స్టేట్కి మధ్య రిలేషన్స్ చూస్తే మనకి 3 డిఫరెంట్ కేటగిరీస్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెంటర్ స్టేట్ లెజిస్లేటివ్ రిలేషన్స్, సెంటర్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటూ 3 డిఫరెంట్ కేటగిరీస్గా మనకి సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ మధ్యన పవర్స్ అనేటువంటివి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఏవేమిటి పవర్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ పాయింట్స్లో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us read the important points. Tamil Nadu government has recently constituted a high level panel ఒకటి కన్స్టిట్యూట్ చేశారు. ఎందుకని? వీళ్ళ పని ఏంటి? సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసి మనకి మెజర్స్ సజెస్ట్ చేయాలి. ఎవరి గురించి మెజర్స్ సజెస్ట్ చేయాలి? సో ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ సజెస్ట్ చేయాలి. దేని గురించి? స్టేట్ యొక్క అటానమీ అనేటువంటిది పెంచాలి. ఎమిడ్ ద కన్సర్న్స్ ఓవర్ ఇంక్రీజింగ్ సెంట్రలైజేషన్. సో రోజుకి మనకి ఏమవుతుంది అని అంటే కనుక స్టేట్స్ ఏమి ఎలిగేషన్స్ చేస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ మీద అంటే కనుక కంప్లీట్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంటే తీసేసుకుంటుంది, సెంట్రలైజ్డ్ చేసేస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకి సెంట్రలైజ్డ్ చేస్తున్నారు, స్టేట్స్ యొక్క రోల్ తగ్గిపోతుంది, స్టేట్స్ యొక్క వాయిస్ తగ్గిపోతుంది అంటూ మనకి సో తమిళనాడు కానీ కేరళ కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఈ స్టేట్స్ మనకి చాలా సివియర్గా మనకి క్రిటిసైజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో స్టేట్ యొక్క అటానమీ అనేటువంటిది పెంచాలి. సో బికాస్ దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూనిట్స్ కదా మనకి. సో దెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్యానల్ని మనకి ఫామ్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ఫార్మ్డ్ అండర్ రూల్ నెంబర్ 110 ఆఫ్ ద అసెంబ్లీ బై దట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అండ్ దిస్ ప్యానల్ విల్ బి హెడెడ్ బై ఫార్మర్ సుప్రీం కోర్టు జడ్జ్ కురియన్ జోసెఫ్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అడుగుతారండి. ఎలా అడుగుతారు క్వశ్చన్ అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ కన్స్టిట్యూటెడ్ ఏ హై లెవెల్ ప్యానల్ టు ఎగ్జామిన్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని చెప్పేసి మనకు అడగచ్చు ఫస్ట్ క్వశ్చన్. లేకపోతే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక, who of the following will be the heading the panel so which will be constituted by that of the Tamil Nadu government అని కూడా మనకి అడగచ్చండి. ఇట్ ఈస్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కురియన్ జోసెఫ్. మనకి ఇక అదర్ మెంబర్స్ వచ్చేసి మనకి అశోక్ వర్ధన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాగనాథన్ ఎక్సెట్రా. మనకి మెయిన్ మెంబర్స్ వచ్చేసి వీళ్ళు ఈ అదర్ మెంబర్స్ వచ్చేసి. కమిటీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు రికమెండ్ ద స్టెప్స్ టు రీస్టోర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ టు కాంకరెంట్ లిస్ట్ అంటున్నారు. మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు ఏంటి అనేటువంటిది. ఒకవేళ తెలియకపోయినా దట్ ఈస్ బేర్ మినిమమ్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. మనకి మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ 12 షెడ్యూల్స్లో మనకి ఒరిజినల్లీ 8 షెడ్యూల్సే ఉండేవి. ఆ తర్వాత ద రిమైనింగ్ 4 ఒకటి తర్వాత ఒకటి డిఫరెంట్ టైం పీరియడ్స్లో మనకి యాడ్ చేయబడడం జరిగింది. ఏ షెడ్యూలు సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మాట్లాడుతుంది? ఇది కూడా వన్ మోర్ క్వశ్చన్ అండి. అవుట్ ఆఫ్ ఆల్ ద షెడ్యూల్స్ ఇట్ ఈస్ ద 7th షెడ్యూల్ విచ్ డీల్స్ విత్ దట్ ఆఫ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనకి 3 డిఫరెంట్ లిస్ట్స్ ఉంటాయి. మనకి 3 డిఫరెంట్ లిస్ట్స్ ఏవేంటి? మొదటిది వచ్చేసి యూనియన్ లిస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ యూనియన్ లిస్ట్. రెండవది స్టేట్ లిస్ట్. మూడవది కాన్కరెంట్ లిస్ట్. సో ఇక్కడ ఏమి లిస్ట్ చెప్తున్నాడు అనేది మనకు అర్థం కావాలంటే ముందు 7th షెడ్యూల్ అనేటువంటి ఒక షెడ్యూల్ ఉంది. దాంట్లో 3 లిస్ట్స్ మనకి మెన్షన్ చేయబడ్డాయి. ఆ 3 లిస్ట్స్ కూడా యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అనేటువంటి విషయం మనకు తెలియాలి. యూనియన్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే పేర్లో ఉంది కదా, ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ వాట్? లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీదన ఎవరు మాత్రమే లా చేయగలరు? పార్లమెంట్ అండి.
అంటే పార్లమెంట్కి మాత్రమే ఎక్స్క్లూజివ్ పవర్ ఉంటుంది. దేనికి? యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద లా చేయడం గురించి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఆఫ్ అవర్ కంట్రీ మనకేంటి అంటే ఇట్ ఈస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కదా, మరి ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే మనకి రోల్ ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ సెకండ్ వన్ ఈజ్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ ఓన్లీ ద కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ విల్ హ్యావ్ ద పవర్. అంటే ఆ స్టేట్కి సంబంధించినటువంటి స్టేట్ లెజిస్లేచర్కి మాత్రమే పవర్ ఉంటుంది ఆ స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ని. అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్కి పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్కి స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీదన పవర్ ఉంటుంది. కానీ ఆ స్టేట్ లెజిస్లేచర్ చేసినటువంటి లా ఎంతవరకు మనకి ఎక్స్టెండ్ అవుతుంది జ్యూరిస్డిక్షన్ అనేది, ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుందో అక్కడ వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ చేసినటువంటి లా అనేటువంటిది మనకి ఇంప్లిమెంట్ అవ్వబడుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ ఇక వచ్చేసి మనకి ఏంటంటే కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఫ్రేమ్ ద లాస్. ఇద్దరు. సో యూ కెన్ అజ్యూమ్ పార్లమెంట్ యాజ్ ఎ పేరెంట్, స్టేట్ లెజిస్లేచర్ యాజ్ ఎ చైల్డ్. సో పేరెంట్కి యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి అంటే ఇప్పుడు మన కంట్రీలో ఉండేటువంటి అఫైర్స్ అవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక పార్లమెంటే తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ అనేటువంటివి, సో పెద్ద పెద్ద విషయాలు అనేటువంటివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి అనేటువంటివన్నీ సో ద పేరెంట్స్ విల్ టేక్ ద డెసిషన్స్. సో దట్ ఈస్ వేర్ పార్లమెంట్. స్టేట్ లిస్ట్కి వచ్చేసరికి కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ అనేటువంటి వాళ్ళు తీసుకుంటారండి. కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ వాళ్ళు తీసుకుంటారు. ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, ముందు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఇలాంటివన్నీ కూడా కన్సర్న్డ్ చైల్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్. కాన్కరెంట్ లిస్ట్ విషయానికి వచ్చేసరికి బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ ఫ్రేమ్ ద లాస్. అంటే ఈ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్లో కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద ఇద్దరూ లా చేయొచ్చు. ఒకవేళ ఒకటే సబ్జెక్ట్ మీద ఇద్దరూ లా చేస్తే అంటే పార్లమెంటు లా చేసింది, స్టేట్ లెజిస్లేచర్ కూడా లా చేస్తే మరి ఎవరి లా ప్రివైల్ అవుతుంది అనేది బిగ్ క్వశ్చన్ అండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను క్వశ్చన్ ఏంటి అనేది. ఒకవేళ ఒక సబ్జెక్టు మీదన పార్లమెంటు లా చేసింది, స్టేట్ లెజిస్లేచర్ కూడా లా చేసింది ఆ సబ్జెక్టు మీద, మరి ఎవరి లా ప్రివైల్ అవుతుంది అంటే కనుక వెనెవర్ దెర్ ఈజ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద లా దట్ వాజ్ ఎనెక్టెడ్ బై ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, దెన్ పేరెంట్ యొక్క లానే ప్రివైల్ అవుతుంది. దట్ ఈజ్ పార్లమెంట్స్ లా ఓన్లీ విల్ బీ ప్రివైల్డ్. పార్లమెంట్స్ లా విల్ ఓన్లీ బీ ప్రివైల్డ్. ఓకే. బట్ హవెవర్ మనకి ఇన్ కేస్ ఒకవేళ ఆ కన్సర్న్డ్ స్టేట్ ప్రెసిడెంట్ని అప్రోచ్ అయ్యి ఇలా మా కంట్రీలో మా స్టేట్లో పార్లమెంట్ లా కాకుండా మా యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మేము లా చేసుకున్నాము, కాబట్టి దయచేసి వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ గ్రాంట్ అస్ ద పర్మిషన్ టు ఇంప్లిమెంట్ అవర్ ఓన్ లా ఇన్ అవర్ స్టేట్. అంటే మా స్టేట్లో మా లా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, పార్లమెంట్ లా కాదు అని అంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్టేట్లో ఆ స్టేట్ చేసుకున్నటువంటి లా ప్రివేల్ అయ్యి మిగతా దేశం మొత్తం కూడా పార్లమెంట్ చేసిన లా ప్రివేల్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేయాలి, ఇదిగో ఈ పలానా సబ్జెక్ట్ మీదన స్టేటు లా చేసింది, మేము లా చేసాం, పార్లమెంట్ కూడా లా చేసింది. మరి జనరల్ రూల్ ఏంటి? వెన్ దెర్ ఈజ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద లా దట్ ఈస్ ఎనెక్టెడ్ బై ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ లా విల్ ప్రివేల్ కదా. సో మరి అదే కాంటెక్స్లో మా స్టేట్లో కూడా ఇన్ జనరల్ కేసెస్లో పార్లమెంట్ చేసిన లాయే ప్రివేల్ అవుతుంది. కానీ మాకు మాత్రం వద్దు, మాకు మెయిన్ స్టేట్ చేసుకున్నటువంటి అది మాత్రమే ఇంప్లిమెంట్ అవ్వాలి అని చెప్పి అడిగితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్లో మనకి ఆ స్టేట్ చేసిన లా ప్రివేల్ అవుతుందండి. కానీ ఇక్కడ రెండో క్వశ్చన్ ఏంటి? ఎంతకాలం నువ్వు నీ స్టేట్ చేసుకునేలా ప్రివేల్ అవుతుంది అనేది క్వశ్చన్. అంటే పార్లమెంట్ ఎప్పటిలోపులో మళ్ళీ
పార్లమెంట్లో అంటే ఫరెవరా నువ్వు నీకు ఇచ్చిన పర్మిషన్ ఇంకా ఫరెవరా ఇంక జీవితాంతం ఏంటంటే ఇంకా ఫరెవర్ ఇంకా నువ్వు చేసుకున్న లాయే ఇంప్లిమెంట్ అవుతుందా, పార్లమెంట్ చేసిన లా ఇంప్లిమెంట్ అవ్వదా అంటే నో. అట్ ఎనీ అదర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ ద పార్లమెంట్ ఫీల్స్ that it is necessary to implement your law, if the parliament law in your state as well, then మన స్టేట్లో కూడా పార్లమెంట్ లాయే ఇంప్లిమెంట్ అవుతుందండి. అంటే ఈ పర్మిషన్ అనేది జస్ట్ టెంపరరీ మెజర్ అంతే. ఆ తర్వాత ఇంక ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా కూడా పార్లమెంట్ ఒకవేళ ఈ లాని ఇంప్లిమెంట్ చేయాలి, తన లాని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా పార్లమెంట్ ఇంప్లిమెంట్ చేయగలదు అనే పాయింట్ అర్థం కావాలి ఇక్కడ. ఎస్. సో దెన్ యూనియన్ లిస్ట్ అర్థమైంది, ఎవరికి పవర్ ఉంటుంది. స్టేట్ లిస్ట్ అర్థమైంది, ఎవరికి పవర్ ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ ఏంటి, ఎవరికి పవర్ ఉంటుంది. అది అర్థం అవ్వడంతో పాటు ఒకవేళ ఇద్దరూ లా చేస్తే ఎవరి లా ప్రివేల్ అవుతుందో అర్థమైంది. మనకి పర్మిషన్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి, మరలా పార్లమెంట్ లా ఎప్పుడు ప్రివేల్ అవుతుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ మీకు క్లియర్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకుంటానండి. ఒకవేళ యూనియన్ లిస్ట్లో కానీ స్టేట్ లిస్ట్లో కానీ కాన్కరెంట్ లిస్ట్లో కానీ అంటే లేని సబ్జెక్ట్ ఏదైనా వస్తే కనుక, సో కొత్త సబ్జెక్ట్ ఏదైనా ఒకవేళ వచ్చినట్లయితే కనుక అదర్ దాన్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ అండర్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ వస్తే ఎవరికి పవర్ ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. దాని పేరు మనం ఏమంటామంటే రెసిడ్యూరీ పవర్ అంటాము. రెసిడ్యూ అంటే మిగిలిపోయిన, సో రెసిడ్యూరీ అంటే ఈ మూడిట్లో కాకుండా ఇంకేమైనా మిగిలిపోయినటువంటివి ఉన్నా వచ్చినా అవన్నీ రెసిడ్యూరీ పవర్లోకి వస్తాయి. అవన్నిటి యొక్క పవర్ కూడా పార్లమెంట్కే ఉంటుంది అండర్ ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్. స్టేట్ లెవెల్ గ్రూప్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అడుగుతారు ద రెసిడ్యూరీ పవర్ సో ద లైస్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బి పార్లమెంట్, సి కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్స్, డి బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. మనకి తెలియాల్సిన విషయం ఏంటి, రెసిడ్యూరీ పవర్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి అది ఏ ఆర్టికల్ అని చెప్పేసి కూడా అడగచ్చు, ఆర్టికల్ నెంబర్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఇందులో లేని సబ్జెక్ట్ ఏదైనా కొత్తది ఏదైనా వచ్చిందనుకోండి, దాని మీద లా చేయాల్సి వస్తే స్టేట్ గవర్నమెంట్స్ అంటాయి ఇది కాన్స్టిట్యూషన్లో ఏ లిస్ట్లోనే మెన్షన్ చేయలేదు కదా, సో మాకు కూడా పవర్ ఉంటుంది అని స్టేట్స్ అడుగుతారు. అలాంటప్పుడు మరి అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పటం గురించి మనకి కాన్స్టిట్యూషన్లోనే అలాంటి ఇష్యూ రాకుండా, అలాంటి కాన్ఫ్లిక్ట్ పార్లమెంట్కి స్టేట్ లెజిస్లేచర్స్కి మధ్య రాకుండా ఉండడానికి మనకి ఆ ఆర్టికల్ నెంబర్ 248 అనేటువంటి దాన్ని ఇది చేసి దాంట్లో రెసిడ్యూరీ పవర్ వచ్చేసి పార్లమెంట్కే ఉంటుంది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ మనకి ఏం అర్థమైంది చూడండి, యూనియన్ లిస్ట్లో మనకి ఉండే సబ్జెక్ట్స్ మీద ఎవరు చేస్తారు, పార్లమెంటే లా చేస్తుంది. కాన్కరెంట్ లిస్ట్లో ఎవరికి లా చేస్తారు, పార్లమెంటు లా చేస్తుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా లా చేస్తుంది. కానీ ఒకవేళ పార్లమెంట్ కూడా చేస్తే ఆ సబ్జెక్ట్ మీద ఎవరి లా ప్రివేల్ అవుతుంది, పార్లమెంట్కే ప్రివేల్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక రెసిడ్యూరీ పవర్ ఎవరికి ఉంది, రెసిడ్యూరీ పవర్ కూడా మనకి పార్లమెంట్కే ఉంది. ఇక మిగిలిపోయింది స్టేట్ లిస్ట్. ఇక స్టేట్ లిస్ట్ అనేటువంటిది ఎక్స్క్లూజివ్ టు స్టేట్సేనా, ఇంకా ఏ సందర్భాల్లోనూ కూడా మనకి పార్లమెంట్ దాని మీద లా చెయ్యలేదా అనేటువంటి క్వశ్చన్ మీకు అర్థం కావాలి. ఏంటంటే దేర్ ఆర్ సర్టైన్ సర్కమ్స్టాన్సెస్, ఆ సర్కమ్స్టాన్సెస్లో మనకి దీని మీదనే కాదు ఈవెన్ అంటే స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద కూడా మనకి స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద కూడా మనకి ఏంటంటే కనుక పార్లమెంట్ లా చేయగలదండి కొన్ని సర్కమ్స్టాన్సెస్లో. అవి ఏంటి అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. సో నౌ ఇక్కడ ఏమంటున్నారు అంటే టు రికమెండ్ ద స్టెప్స్ టు రీస్టోర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ మూవ్డ్ ఫ్రమ్ స్టేట్ లిస్ట్ టు కాంకరెంట్ లిస్ట్ అంటున్నారు. ఏం జరిగిందంటే మనకి అది చాలా ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా అండి. అది మనకి ఒక 4-5 సబ్జెక్ట్స్ ఇచ్చేసి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎన్ని సబ్జెక్ట్స్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యాయని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ పాయింట్కి ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా మనకి ఏమేమి యాడ్ అయ్యాయి అని అంటే కనుక 5 సబ్జెక్ట్స్ మనకి స్టేట్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్కి మూవ్ చేశారండి. ఏవేంటి, నెంబర్ 1 ఎడ్యుకేషన్, నెంబర్ 2 ఫారెస్ట్స్,
నెంబర్ 3 weights and measures. Weights and measures. Number 4 protection of wild animals and as well as birds. Wild animals and birds. And finally the last one, administration of justice. Administration of justice. So consider the following subjects అని చెప్పేసి ఇచ్చి ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారని అడుగుతూ ఉంటారు. లేదా ఈ సబ్జెక్ట్స్ ఇచ్చేసి ఇవి మనకి స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్ట్కి ఎన్నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు అని కూడా మనకు అడుగుతుంటారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా 5 సబ్జెక్ట్స్ని ఎడ్యుకేషన్, ఫారెస్ట్స్, వెయిట్స్ అండ్ మెజర్స్, ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ఈ 5టిని మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయబడడం జరిగిందండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమంటోంది, ఇప్పుడు ఈ కమిటీ ఇంకేం రికమెండ్ చేయాలట, మరలా we have to restore the subjects which have been moved from state list to concurrent list. ఈ మూవ్ అయిన సబ్జెక్ట్స్ని మరలా ఏం చేయాలి, స్టేట్ లిస్ట్లోకి వెనక్కి తీసుకుని రావాలంటే ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి రికమెండేషన్స్ కూడా ఇప్పుడు మనకి జోసెఫ్ కమిటీ మనకైతే కనుక ఇవ్వాలి అంటూ మనకి గవర్నమెంట్ ఈ ప్యానల్ని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడం గురించి, స్టేట్స్కి మ్యాక్సిమం అటానమీ కావాలి అని అనుకుంటే కనుక ఎటువంటి రిఫార్మ్స్ తీసుకోవాలి వితౌట్ ఎఫెక్టింగ్ ద నేషనల్ యూనిటీ. సో నేషనల్ యూనిటీ మనకి ఎఫెక్ట్ అవ్వకుండా, ఇంపాక్ట్ అవ్వకుండా స్టేట్ గవర్నమెంట్స్ కూడా మ్యాక్సిమం అటానమీని ఎంజాయ్ చేయాలి అని అంటే కనుక ఏమేం రిఫార్మ్స్ తీసుకోవాలి అనేది కూడా ఈ కమిటీ సజెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీస్ లైక్ రాజ్మన్నార్ కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్స్ అండ్ అదర్ సిమిలర్ కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ని కూడా ఏమేం కన్సిడర్ చేయాలి అంటూ మనకి ఇప్పుడు ఈ కమిటీ అనేది చెప్పాలండి. సో నౌ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు మనకి ఏంటంటే కనుక ఇన్ ఏ లింగ్విస్టికల్లీ డైవర్స్ కంట్రీ లైక్ ఇండియా స్టేట్స్ యొక్క రైట్స్ అనేటువంటివి ఎరోడ్ అయిపోతున్నాయి, స్టేట్స్ యొక్క అటానమీ అనేటువంటిది పోతోంది. మనం నిజంగా ఉన్నటువంటి ఆ ట్రూ ఫెడరలిజం ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం రీజనల్ డైవర్సిటీని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు ఈ యొక్క వ్యూ పాయింట్ అండి. క్లియర్? సో ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏమేమి ఉంటాయనుకున్నామో 3 డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లెజిస్లేటివ్ రిలేషన్స్, సెకండ్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండ్ దెన్ ఫైనాన్షియల్ రిలేషన్స్. ఆ లెజిస్లేటివ్ రిలేషన్స్ వచ్చేసి మనకి తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ 245 నుంచి 245 టు 255 ఆఫ్ ద పార్ట్ 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏ షెడ్యూల్ అండి మనకి ఇవన్నీ మాట్లాడేది? 7th షెడ్యూల్ కదా. పార్ట్ వచ్చేసి పార్ట్ 11 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్ 245 టు 255 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద లెజిస్లేటివ్ రిలేషన్స్. వాటిల్లో మొట్టమొదట మనకు తెలియాల్సింది ఏంటంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అంటే పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ ఒక లా చేస్తే ఆ లా యొక్క జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు అంటే ఎంత టెరిటరీ వరకు అది అప్లై అవుతుంది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తారండి. ఫస్ట్ది మనకి ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ క్యాన్ మేక్ ద లాస్ ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ లెజిస్లేచర్ అనేటువంటిది ఇప్పుడు ఏదైనా ఒక లా ఆ పర్టికులర్ స్టేట్ ఎంటైర్ స్టేట్కి లా చేయొచ్చు, లేదా ఆ కన్సర్న్డ్ ఒక స్పెసిఫిక్ పార్ట్కి కూడా మనకి ఏంటంటే కనుక లా అనేటువంటిది చేయొచ్చు. పార్లమెంట్ చేసినటువంటి లా అనేటువంటిది ఎంటైర్ టెరిటరీ ఆఫ్ ఇండియాకి అప్లై చేయొచ్చు, లేదా ఎనీ పార్ట్ దేర్ ఆఫ్కి మనకి అప్లై చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ పార్లమెంట్కి ఇంకొక ఎడిషనల్ పవర్ కూడా మనకు ఉంటుందండి. దట్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. అంటే
పార్లమెంట్ క్యాన్ మేక్ ద లాస్ విత్ ఎక్స్ట్రా టెరిటోరియల్ ఎఫెక్ట్ యాజ్ వెల్. అంటే అవుట్ సైడ్ ద కంట్రీ మన యొక్క ఇండియన్ సిటిజన్స్ కానీ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మీద కానీ లా ఎవరు చేయగలరు అంటే పార్లమెంట్ చేయగలదు. పార్లమెంట్ మాత్రమే చేయగలదండి. ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఎలా అడుగుతారంటే ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్స్ ఓన్లీ ఆ కన్సర్న్డ్ స్టేట్ వరకు మాత్రమే లా చేస్తారు, అది తప్ప వాళ్ళకి అవుట్ సైడ్ పవర్ అనేటువంటిది ఉండదు. ఇక ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి పార్లమెంట్కి మాత్రమే అది ఎక్స్క్లూజివ్ పవర్. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పించి బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ క్యాన్ బోత్ ఎంజాయ్ ద ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటారు, లేకపోతే ఇద్దరికీ రైట్ ఉంది అని అంటారు. లేదండి, ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పార్లమెంట్కి మాత్రమే ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఇదైతే లా పవర్ అయితే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ అది ఎంజాయ్ చెయ్యవు. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇక ఇందాక అనుకున్నాం కదా, యూనియన్ లిస్ట్ చెప్పాను నేను, స్టేట్ లిస్ట్ చెప్పాను, కాన్కరెంట్ లిస్ట్ చెప్పాను, అవే రాసాం పాయింట్స్ ఇక్కడ. పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు లెజిస్లేట్, స్టేట్ లెజిస్లేచర్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ పవర్ టు లెజిస్లేట్, బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ క్యాన్ మేక్ ద లా. రెసిడ్యూరీ పవర్ అయితే కనుక ఆర్టికల్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇట్ ఈస్ వెస్టెడ్ విత్ ద పార్లమెంట్ ఫర్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ లిస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 lists. క్లియర్. ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్, ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఏమని, స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరు లా చేస్తారండి, ఆ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ లా చేస్తుంది. కానీ అది ఎక్స్క్లూజివ్ పవరా అంటే లేదు. కొన్ని సర్కమ్స్టాన్సెస్లో పార్లమెంట్కి కూడా స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద కూడా అధికారం ఉంటుంది. అవి ఏవేంటి అని అంటే ఇదిగో ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి ఆ సర్కమ్స్టాన్సెస్. సో ఇలా కూడా అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి ఇచ్చి ఇన్ హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ సర్కమ్స్టాన్సెస్ ద పార్లమెంట్ విల్ హ్యావ్ ద అథారిటీ ఓవర్ ద స్టేట్ లిస్ట్ అని అడగచ్చు మనకి. రాజ్యసభ మే ఆథరైజ్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. ఈ ఆర్టికల్ కొంత లాంగ్ అండి, మనకి కొంత టైం అయితే మనం తీసుకుంటాము. సో బట్ కానీ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకి, అందుకనే కొంత ఎక్కువ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మనకి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని మాత్రం గుర్తుపెట్టుకోండి, మిస్ చేసుకోకండి. క్లియర్. ఒక్కవేళ మీకు నిజంగా ఇది నచ్చింది అని అంటే కనుక వీడియో క్లాస్ అయితే మటుకి ప్లీజ్ డూ జస్ట్ గివ్ ఏ లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటి, మనకి పార్లమెంట్ క్యాన్ లెజిస్లేట్ ఆన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. మామూలుగా జనరల్గా స్టేట్ లెజిస్లేచర్కి పవర్ ఉంటుంది, కానీ నేషనల్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ మనకి ఏంటి అని అంటే లా అనేటువంటిది చెయ్యొచ్చు. దేని మీద, స్టేట్ లిస్ట్ మీద కూడా. కానీ దీనికి ఎవరు ఆథరైజ్ చేయాలి, రాజ్యసభ షుడ్ ఆథరైజ్. రాజ్యసభ కెన్ ఆథరైజ్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్స్. రెండవది ఏంటి మనకి, సో దట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా మనకి ఎవరు లా చేయొచ్చు, పార్లమెంట్ కెన్ లెజిస్లేట్. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ద స్టేట్ లిస్ట్ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ. థర్డ్ ఇంపార్టెంట్, ఒకవేళ 2 లేక 3 స్టేట్స్ మనకి లా చేయమని చెప్పి స్టేట్ లిస్ట్ మీద లా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కనుక అప్పుడు కూడా ఆ కన్సర్న్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ మీదన పార్లమెంట్ అనేది మనకి లా అనేటువంటిది చేయొచ్చు. ఇక్కడ ఏంటి, ఇఫ్ 2 or more states రిక్వెస్ట్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ట్రీటీని అయితే ట్రీటీని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ లేదా ఇతర ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ చేయాల్సి వస్తే అప్పుడు కూడా పార్లమెంట్ స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీదన లా చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు పార్లమెంట్ మే లెజిస్లేట్ ఆన్ ద స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్. ఇలా ఈ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో మనకి పార్లమెంట్ స్టేట్ స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద కూడా మనకి లా చేయొచ్చండి. ఎప్పుడు, మొదటిది నేషనల్ ఇంట్రెస్ట్ టైంలో, కానీ ఎవరు ఆథరైజ్ చేయాలి, రాజ్యసభ. రెండవది నేషనల్ ఎమర్జెన్సీ టైంలో. మూడవది 2 లేక 3 స్టేట్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు. నాలుగవది ఇంటర్నేషనల్ ట్రీటీ ఏదైనా ఆబ్లిగేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు. 5 ప్రెసిడెంట్ రూల్ టైంలో మనకి ఏంటంటే కూడా చేయొచ్చండి. దెన్
అండ్ అలాగనే ఇంకొకటి ఏంటి, ఆర్టికల్ నెంబర్ 200, ది గవర్నర్ మే ఆల్సో రిజర్వ్ ద బిల్స్ ఫర్ ద ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్ అలవింగ్ ద సెంట్రల్ ఓవర్ సైట్. ఒకవేళ మనకి ఆర్టికల్ నెంబర్ 200 ఉపయోగించి మామూలుగా ఆర్టికల్ నెంబర్ 200 దేని గురించి మాట్లాడుతుంది, అసెంట్ టు ద బిల్స్ బై ద గవర్నర్. సో అంటే స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినటువంటి బిల్స్ని ఎవరు కన్సెంట్ తెలపాలి, గవర్నర్ తెలపాలి. కానీ గవర్నరు కొన్ని సందర్భాలలో మనకి ఏంటంటే కనుక ఆ బిల్స్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు అండి. అక్కడ కూడా మనకి ఏంటంటే సెంట్రల్ ఓవర్ సైట్ అనేటువంటిది మనకి ఉంటుంది అని చెప్తున్నారు. ఇది లెజిస్లేటివ్ రిలేషన్స్కి సంబంధించి. ఇక అడ్మినిస్ట్రేటివ్ విషయానికి వచ్చేసరికి మనకి తీసుకుంటే 256 నుంచి 263 వరకు కూడా మనకి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. ఇంకా చాలా ఇష్యూస్ ఇవన్నీ మనకైతే ఉంటాయి. అవన్నీ మన యొక్క పాలిటీ రిలేటెడ్ రెగ్యులర్ కోర్స్ క్లాసెస్లో మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేయబడడం జరుగుతుంది. దెన్ సో ద డివిజన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ తీసుకోండి. It will exercise, union government will exercise executive power or union on the concurrent list subjects మీదన మనకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఇది చేస్తుంది. స్టేట్ లిస్ట్ మీదలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీదన ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్స్ మనకైతే కనుక ఎక్సర్సైజ్ చేస్తాయి. స్టేట్స్ must follow the laws that are made by the parliament. Center can also give the necessary directions. సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం ఏవైనా డైరెక్షన్స్ ఇష్యూ చేయాల్సి వస్తే కనుక అవి కూడా ఇష్యూ చేయొచ్చండి మనకి. అండ్ ద యూనియన్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్ ఫంక్షనింగ్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కోఆర్డినేషన్. అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఇస్ వన్ సచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కెన్ డైరెక్ట్ ద స్టేట్స్ ఆన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ యాజ్ వెల్. సో ఏ విధంగా మనకైతే చేయాలి అని చెప్పేసి. అండ్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు లేటెస్ట్గా మనకి మొన్న 2025లో ఏ స్టేట్లో మనకి ప్రెసిడెంట్ రూల్ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేశారు అనేటువంటిది ప్లీజ్ ట్రై టు కమెంట్ అండి. In which state does the president rule was imposed? ఓకే అనేటువంటిది కూడా మనకి కమెంట్ అయితే చేయండి. సో దే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ తీసుకుంటే కనుక వాటికి హెడ్స్ వచ్చేసి మనకి గవర్నర్ అపాయింట్ చేస్తే దే కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ క్యాన్ రిమూవ్ ద మెంబర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకుంటే స్టేట్స్ విల్ హ్యాండిల్ ద ఇమీడియట్ సూపర్విజన్ బట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద ఫైనల్ అథారిటీ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్. అండ్ ఇది మనకి మొన్న 2024లో 2023లో కూడా మనకి అడిగారండి ఈ క్వశ్చన్ మనకి. సో ద యూనియన్ గవర్నమెంట్ మస్ట్ ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ యాజ్ వెల్. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎనీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వచ్చినప్పుడు అంటే డిస్టర్బెన్సెస్ నుంచి మనకి ఎవరిని కాపాడాలి, స్టేట్స్ని ఎవరు కాపాడాలి, సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి కాపాడాలండి. ఎస్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ తీసుకుంటే 268 నుంచి 293 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వరకు మనకి ఏంటి అని అంటే కనుక అయితే ఉంటాయి. ఎక్స్క్లూజివ్ పవర్స్ ఎవరికి ఉంటాయి ఓవర్ ద యూనియన్ లిస్ట్ ట్యాక్సెస్ మీద పార్లమెంట్కి ఉంటే అండ్ ద రెసిడ్యూరీ ట్యాక్సేషన్. స్టేట్ లెజిస్లేచర్ స్టేట్ లిస్ట్ రిలేటెడ్ ట్యాక్సెస్ మీద మనకి స్టేట్స్కి పవర్ అయితే కనుక ఉంటుంది. అండ్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇష్యూ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ద జిఎస్టీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ ఫైనాన్స్ కమిషన్ అండర్ ఆర్టికల్ నెంబర్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి మనకి కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే కనుక ఎంత ట్యాక్స్ డివిజిబుల్ పూల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇవ్వాలి అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక డిసైడ్ చేయబడడం జరుగుతుంది. ఇది అదే రాసాము. ఇట్ విల్ రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ between the central government and as well as the state governments. Clear? Overall, these are the important things that you are expected to know about the legislative relations, administrative relations and as well as the financial relations. మొత్తం అన్ని ఆర్టికల్స్ మెయిన్ ఇది టాపిక్ అంతా మనం డిస్కస్ చేయలేదండి. జస్ట్ ఓవరాల్ ఒక చిన్న బ్రీఫ్ ఓవర్వ్యూ గురించి మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే కనుక లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసుకుని సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ మనం క్లియర్గా చదువుకోవాలి. అండ్ అలాగే ఇంపార్టెంట్ రికమెండ్ కమిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్కారియా కమిషన్, రాజ్మన్నార్ కమిషన్ కమిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ పుంచి కమిషన్ ఇవన్నీ కూడా మీరు ఫర్దర్గా మీరు స్టడీ అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ ఆర్టికల్ని ఉపయోగించుకుని.
Clear? Examine the constitutional and administrative challenges in center-state relations and evaluate the role of committees like Rajmannar Committee and recent initiatives by the states in addressing them. So this was the first important article that we are expected to know. Moving on to the second one. The approach to regulating the artificial intelligence in India అంటూ మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించి మనకి ఏం తెలియాలి అని అంటే, ఎస్ అండి, కమింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది డిఫరెంట్ సెక్టార్స్ని మనకి ఏంటి అని అంటే కనుక చాలా ర్యాపిడ్గా ఏఐ అనేటువంటిది మనకి పెనిట్రేట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూ సీ జనరేటివ్ ఏఐ అంటారు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ సెక్టార్స్ లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో స్లోలీ ఈ ఆటోమేషన్ పర్టికులర్లీ త్రూ ఏఐ అనేటువంటిది మనం అయితే చూడడం జరుగుతుంది. మరి ఇలాంటి ఇంత ర్యాపిడ్గా గ్రో అవుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని రెగ్యులేట్ చేయడం అనేది సొసైటీ యొక్క బెనిఫిట్కి అట్ లార్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రెగ్యులేషన్ గురించి మనకు చూసుకుంటే కనుక డిఫరెంట్ కంట్రీస్, చాలా కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనా కానివ్వండి, లేకపోతే యూరోపియన్ యూనియన్, కెనడా, కొరియా, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే దానికి ఏఐని రెగ్యులేట్ చేయడానికి డెడికేటెడ్ లాస్ అనేటువంటిది మనకి ఎనెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగనే మరికొన్ని స్టేట్స్ అఫీషియల్ స్ట్రాటజీస్ అంటూ పబ్లిష్ చేస్తున్నారు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్స్ని. బట్ కానీ ఇండియా విషయానికి వచ్చేసరికి మనము ఎటువంటి అఫీషియల్ లా అనేటువంటిది లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయడానికి. అండ్ అలాగనే ఎటువంటి స్ట్రాటజీ కూడా, ప్రాపర్ స్ట్రాటజీ, సో విత్ ఆల్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ లైక్ బడ్జెట్ ఏంటి, గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి అనేటువంటివన్నీ కూడా మనకి ఏవి లేవు, ప్రాపర్గా అఫీషియల్గా మనకైతే కనుక లేవు అంటూ మనకి గవర్నమెంట్ని కొంత సార్ట్ ఆఫ్ క్రిటిసిజం అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో చేస్తూ ఇక మరి ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి బెనిఫిట్స్తో పాటు రిస్క్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో పీపుల్లో అవేర్నెస్ అనేటువంటిది లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, లేకపోతే వెదర్ సొసైటల్ వాల్యూస్ అండ్ నార్మ్స్ని ఇన్కల్కేట్ చేసుకున్నారా, హ్యూమన్ యాజ్ అన్ అప్రోచ్, సెంట్రల్గా మనకి హ్యూమన్ ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఉన్నాయా అనేటువంటి డిస్కషన్ కూడా మనకైతే కనుక లేదు అంటూ ఏం చెయ్యాలి అని కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని మనకి చెప్పడం జరిగిందండి ఈ ఆర్టికల్లో. సో లెట్ us read some important points here. The author discusses India's current position and approach towards regulating the artificial intelligence, highlighting that there is a lack of clear regulatory framework and stressed that there is a need for a structured, inclusive and rights-based artificial intelligence governance system అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి అంటూ మనకి చెప్పబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏఐ రెగ్యులేషన్ విషయానికి ప్రపంచంలో డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, కొరియా, ఈ దేశాలన్నీ తీసుకుంటే కనుక వాళ్ళు డెడికేటెడ్ లాస్ని వాళ్ళ కంట్రీలో పాస్ చేసుకున్నారు టు రెగ్యులేట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక అదర్ కంట్రీస్ లైక్ యూకే, జపాన్, బ్రెజిల్, కొలంబియా, వీళ్ళు దే ఆర్ డ్రాఫ్టింగ్ ద లెజిస్లేషన్స్, అంటే డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నారు. బిల్స్ అనేటువంటివి ఇప్పుడు డ్రాఫ్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకంటూ డెడికేటెడ్ లాస్ అవడం గురించి. అండ్ ప్రపంచ దేశాల్లో అరౌండ్ 85 కంట్రీస్ అండ్ ద ఆఫ్రికన్ యూనియన్ వాళ్ళ యొక్క నేషనల్ ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్స్ని మనకైతే కనుక పబ్లిష్ చేసాయి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ముందు ఆధార్ మనకి చూపిస్తున్నది. ఇక మన ఇండియా విషయానికి వస్తే కనుక మనకి ఎటువంటి డెడికేటెడ్ ఏఐ లా లేదు, లేదా ఎటువంటి అఫీషియల్లీ అప్రూవ్డ్ నేషనల్ ఏఐ స్ట్రాటజీ అనేటువంటిది కూడా మనకి లేదు. 2018లో నీతి ఆయోగ్ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని తీసుకుని వచ్చింది. ద నీతి ఆయోగ్స్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఒక స్ట్రాటజీని తీసుకుని వచ్చారు. కానీ అది లార్జ్లీ రిమైన్స్ అన్ఎండోర్స్డ్. మనకి ఏంటి అని అంటే కనుక సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక ఎఫెక్టివ్గా అఫీషియల్గా మనం అయితే కనుక అడాప్ట్ చేసుకోలేదు. గవర్నమెంట్ యొక్క ఫోకస్ అనేటువంటిది ఇట్ ల్యాక్స్ ఏ ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్ అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి ఇక్కడ.
అండ్ మన ఏఐ గవర్నెన్స్ విషయానికి తీసుకుంటే కనుక ఎటువంటి ప్రాపర్ ఏఐ అకౌంటబిలిటీ అనేటువంటిది మనకి లేదు. అండ్ ఏఐ మిస్యూజ్ అనేటువంటి రిస్క్ అనేటువంటిది పెరిగిపోతుంది. సో బికాజ్ ఏఐ జనరేటెడ్ మిస్ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సోషల్ మీడియాలో చాలా ర్యాపిడ్గా మనకైతే కనుక స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ కాంటెక్స్ట్లో అండ్ అలాగే ప్రజల్లో కూడా ఎటువంటి కీ ఏఐ ఇష్యూస్ మీద ఎటువంటి డిస్కోర్సు కూడా, అంటే డిస్కషన్ కానీ పబ్లిక్ అవేర్నెస్ కానీ కంప్లీట్లీ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఆధార్ ఇక్కడ చెప్తూ ఇంకేం చేయాలి అంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనకు చెప్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి మనం తీసుకుని వచ్చాం. ఇట్ ఈస్ మోడల్డ్ ఆఫ్టర్ ద యూరోపియన్ యూనియన్స్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అండ్ చైనాస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ లా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి ఏంటంటే కనుక డీసెంట్రలైజ్డ్ డేటా ప్రొటెక్షన్ని సెక్టార్ స్పెసిఫిక్ని ఫాలో అవుతుంటే మనం ఏంటంటే కనుక సెంట్రలైజ్డ్ అప్రోచ్ అనేటువంటిది మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా యుఎస్ఏ వాళ్ళలాగా ఆ యొక్క ప్రాక్టీసెస్ని మనం కూడా మనం తెలుసుకుని మనం ఒక హైబ్రిడ్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయాలి, వేర్ బై వీ షుడ్ బ్యాలెన్స్ రైట్స్, ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెగ్యులేషన్ అంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. సజెషన్స్ ఏవేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ క్రియేట్ ఏ ప్రాపర్ విజన్ డాక్యుమెంట్ ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, వేర్ గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏంటి, సో కెపాసిటీ ఏంటి, మన ఎథికల్ గోల్స్ ఏంటి, అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి అంటూ మనకి ఏంటంటే ముందు చెప్పగలగాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక అడాప్టివ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని మనకి డెవలప్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ని పెంచాలి, సిటిజన్ సెంట్రిక్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రస్ట్. మన కంట్రీలో మెకానిజం ఎలా ఉందంటే వీ హ్యావ్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి ఉంది. ఈ ఇండియా ఏఐ మిషన్ అండర్లో మనకైతే కనుక 7 పిల్లర్స్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అనేటువంటిది మనం చేయబడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ డేటా సెట్ ప్లాట్ఫామ్ అని, దానికి సంబంధించి రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఏఐ కోశ అనేటువంటి దాన్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు కదా, ఏఐ కోశ అనేటువంటి ప్లాట్ఫామ్. ఎస్, సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ వన్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. Moving on to the next article. So moving to the next one, Operation Chakra 5. CBI gets hold of the 4 kingpins in the digital arrest fraud. Very, very important. So asla what is digital arrest? సో డిజిటల్ అరెస్ట్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఈ యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సో మనకి సిటిజన్స్ని మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఒక వీడియో కాల్ గానో ఒక మెసేజ్ గానో మనకి చేసి మీరు సో అండ్ సో క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, లేకపోతే మీ మీద సో అండ్ సో కేసు అనేటువంటిది రిజిస్టర్ అయ్యింది, మిమ్మల్ని యాజ్ ఆఫ్ నో వీఆర్ అరెస్టింగ్ డిజిటల్లీ అంటిల్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్ అంటూ మనకి ఏంటంటే పోలీస్ అఫీషియల్స్గా పోజ్ చేసి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్గా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళు ఆ విధంగా ఇది చేసి మనకి ఏంటి అని అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి చేస్తున్నారు. అంటే పీపుల్లో ఫియర్ని ఇన్స్టిల్ చేస్తున్నారండి. ఫియర్ని ఇన్స్టిల్ చేయడం ద్వారా వాళ్ళ నుంచి మనీ అనేటువంటి దాన్ని ఎక్స్టార్షన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆపరేషన్ చక్రా 5 అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక సో చేస్తున్నారు. చేస్తూ దీంట్లో చాలామందిని అరెస్ట్ అయితే కూడా చేయబడడం అయితే కనుక జరిగింది. సో లెట్ us read some important points. The Central Bureau of Investigation recently arrested 4 individuals in connection with a major digital arrest scam during its nationwide operation that is known as Operation Chakra 5. సో మనకి ఆపరేషన్ చక్రా 5 అని చెప్పేసి మనకి ఎవరు లాంచ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, దేనికి సంబంధించింది అని చెప్పేసి అని కూడా మనకు అడుగుతుంటారు. సైబర్ క్రిమినల్స్ దే ఆర్ పోజింగ్ యాజ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్గా మనకి ఏంటంటే ఇది చేస్తూ అండ్ దే ఆర్ ఇంపర్సోనేటెడ్ ద అఫీషియల్స్ ఫ్రమ్ ద ఏజెన్సీస్ లైక్ ఆర్బీఐ. Victims were digitally detained for months and even extorted under the fear of arrest. సో మిమ్మల్ని మీరేంటి అని అంటే కనుక ఈ మనీ అనేటువంటిది మా అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయకపోతే కనుక మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయబడటం జరుగుతుంది అని వాళ్ళలో ఆ ఫియర్ ఆఫ్ అరెస్ట్ని క్రియేట్ చేసి వాళ్ళ నుంచి మనీ అనేటువంటిది దోచుకుంటున్నారు ఈ డిజిటల్ అరెస్ట్లో. సో అండ్ 1 victim was reportedly extorted around 7 crores over 42 occasions మనకి.
సో సిబిఐ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆపరేషన్ అనేది తీసుకుంటే మనకి రీసెంట్గా వీళ్ళు అండర్ ద ఆపరేషన్ చక్రాపై డిఫరెంట్ సెర్చెస్ అనేటువంటివి కండక్ట్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్లో అండ్ అరౌండ్ 4 people వర్ అరెస్టెడ్. మనకి వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి అంటే వే ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎందుకంటే ఈవెన్ మనం కూడా ఫేస్ చేయొచ్చు. ఎస్, మన కంట్రీలో జరుగుతున్నటువంటి స్కామ్ అనమాట. సో ఇందులో స్కామర్స్ ఏం చేస్తారంటే దే విల్ మేక్ ద ఫోన్ ఆర్ వీడియో కాల్స్ చేస్తారు impersonated as government officials and pressure the victims with legal language and fake documents చూపించి లీగల్ లాంగ్వేజ్ ఉపయోగించి యు ఆర్ బీయింగ్ చార్జ్డ్ ఫర్ సో అండ్ సో అఫెన్స్. సో దేర్ బై అంటూ మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళల్లో యూ విల్ బి అరెస్టెడ్ అండ్ ఇఫ్ కన్విక్టెడ్ యూ విల్ బి గివెన్ అన్ ఇంప్రిసన్మెంట్ ఆఫ్ అబౌట్ 7 to 8 years అంటూ మనకి ఏంటంటే లీగల్ లాంగ్వేజ్ ఉపయోగించి వాళ్ళని భయపెట్టడం జరుగుతుంది. సో మీరు ఎవరికైనా చెప్పినా కూడా మేము ఏంటి అని అంటే కనుక అఫీషియల్గా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే మీ మంచి గురించే మేము ఏంటి అని అంటే కనుక ఇలా డిజిటల్గా డీటెయిన్ చేసాం, ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ మనకి ఏంటంటే ఎవరికి చెప్పడానికి వీల్లేదు అంటూ మనకైతే వాళ్ళని ఇది చేయడం జరుగుతూ ఉంటుందండి. సో ఈ విధంగా they using the psychological tactics to instill fear and claimed the victims were involved in that of the legal violations. సో మొన్న అక్టోబర్లో మన్ కీ బాత్లో మన యొక్క ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా మనకి ఏంటంటే కనుక సిటిజన్స్ ఆఫ్ ఇండియాని వార్న్ చేయడం జరిగిందండి. సిటిజన్స్ అబౌట్ ద రైజ్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ అండ్ అర్జ్డ్ దెమ్ టు రిపోర్ట్ సచ్ ఇన్సిడెంట్స్ ఇమీడియట్లీ టు దట్ ఆఫ్ ద సైబర్ హెల్ప్ లైన్స్. సో సైబర్ హెల్ప్ లైన్స్కి సైబర్ గవర్నమెంట్ పోర్టల్కి మనకి ఏంటి అని అంటే కనుక మీరు ఇమీడియట్గా ఇంటిమేట్ చెయ్యండి అంటూ మనకి చెప్పబడడం జరిగింది. ఇదంతా కూడా ఈ ఆపరేషన్ చక్రపై ఎవరు క్యారీ అవుట్ చేస్తున్నారు? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ అనేది మన కంట్రీలో వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఏజెన్సీ అండి. దే హ్యాండిల్ ద హై ప్రొఫైల్ అండ్ కాంప్లెక్స్ కేసెస్ అరౌండ్ ద కంట్రీ. వీళ్ళు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి సపోర్ట్ చేస్తారు, లోక్పాల్కి సపోర్ట్ చేస్తారు విత్ రెస్పెక్ట్ టు లైక్ మ్యాటర్స్ రిలేటెడ్ టు విజిలెన్స్కి సంబంధించి, యాంటీ కరప్షన్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక. సో దే ఫంక్షన్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ అండ్ దిస్ మినిస్ట్రీ ఆపరేట్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి కేసెస్లో సిబిఐ విల్ వర్క్ అండర్ ద సూపరింటెండెన్స్ ఆఫ్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మనకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక దే యాక్ట్ యాజ్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంటర్పోల్ ఇన్ ఇండియా, కోఆర్డినేటింగ్ విత్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్. ఇంటర్పోల్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఎస్, మూవీస్లో కూడా మీరు చూసుంటారు ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. అయితే అక్కడ కూడా మనల్ని ఇండియాని రిప్రజెంట్ చేసేటువంటి బాడీ కూడా సిబిఐనే. సో ఇండియా ఈజ్ బీయింగ్ రిప్రజెంటెడ్ బై సిబిఐ. సిబిఐ యాక్ట్స్ యాజ్ అన్ నోడల్ ఏజెన్సీ ఫర్ దిస్ ఇంటర్పోల్ ఇన్ ఇండియా. కానీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సిబిఐ అనేటువంటిది స్టాట్యూటరీ బాడీ కాదండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సిబిఐ అంటారు. ఇచ్చినప్పుడు మొదటి స్టేట్మెంట్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండర్ ద సిబిఐ యాక్ట్ అని చెప్పేసి ఏదో ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ ఏమర్థం కావాలి, సిబిఐ అనేది స్టాట్యూటరీ బాడీ కాదు. కానీ వీళ్ళ యొక్క పవర్స్ అనేటువంటివి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 నుంచి డిరైవ్ చేసుకోబడడం జరుగుతాయి. CBI is not a statutory body and it derives its investigative powers from Delhi Special Police Establishment Act 1946. సో సిబిఐ యొక్క రికమెండేషన్స్ మనం తీసుకుంటే కనుక, సో ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిబిఐ వాజ్ రికమెండెడ్ బై ఏ కమిటీ కాల్డ్ యాజ్ సంతానం కమిటీ ఆన్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కమిటీ మనకి సిబిఐని ఎస్టాబ్లిష్ చేయాలి అంటూ మనకి రికమెండ్ చేయబడడం జరిగింది. సో ఏం పాయింట్స్ తెలుసుకున్నాం మనం ఇక్కడ? డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. డిజిటల్ అరెస్ట్ యొక్క మోడస్ ఆపరెండి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూసాము. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆపరేషన్ని మనకైతే కనుక లాంచ్ చేశారు, అయితే ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇవన్నీ మనకు ఇర్రెలవెంట్ అండి, అవసరం లేదు. సో మెయిన్లీ మనకి ఏంటి అనేది తెలిస్తే సరిపోతుంది. దెన్ ఫర్దర్ మూవింగ్ ఫార్వర్డ్ we understood some important points about CBI as well. So CBIని కూడా మనకి ఏంటి అని అంటే కనుక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, మనకి నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఇది పవర్ని మనకి డిరైవ్ చేసుకుంటుంది. సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ మనకి రికమెండ్ అయితే కనుక చేశారండి.
So how has cybercrime evolved in India, and what steps can be taken to address rising threats such as digital arrest scams can be a potential mains question. Moving on to the next one. Yes, coming to the today's question. What is digital arrest? Which is a scam which is seen in the recent investigations by CBI. Number 1, a scam where digital devices are seized by the police. A scam where individuals are virtually detained by impersonators for extortion. Number 3, a ransomware attack on government websites. Number 4, unauthorized biometric data collection for the carrying out the fraud. So the answer వచ్చేసేంటి, it is basically a scam where individuals are virtually detained by the impersonators. So for the extortion is the answer అండి మనకి. Clear? Moving to that of the next article. Yes అండి, moving on to the next article. Are births డెత్స్ బీయింగ్ ప్రాపర్లీ రిజిస్టర్డ్ అంటూ మనకైతే కనుక ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ద ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది మనకి. ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఒక నోటీస్ అయితే కనుక ఇష్యూ చేశారు. మొత్తం అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్కి మనకి నోటీస్ అయితే కనుక ఇష్యూ చేయబడడం జరిగిందండి. కాషన్ చేశారనమాట. కాషన్ దట్ మొత్తము దే హ్యావ్ టు రిపోర్ట్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ విత్ ఇన్ 21 days. సో విత్ ఇన్ 21 daysలో మనకి ఏంటి అంటే కనుక బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే మన కంట్రీలో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఉందండి. సో దాని యొక్క లెజిస్లేషన్ పేరేంటి మనకి, ఆర్బిడి. సో ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్ యాక్ట్. ఓకే, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్ యాక్ట్ 1969 అని ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఉంది. అండ్ ఈ లెజిస్లేషన్ని మనకి 2023లో అమెండ్ అయితే కనుక చేయబడడం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ అమెండెడ్ ఇన్ 2023. యాజ్ పర్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ మనకి ఏంటంటే మన కంట్రీలో సో జరిగేటువంటి ప్రతి బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్ని రిజిస్టర్ చేయాలి. సో దట్ ఈస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెత్ రిలేటెడ్ ఈవెంట్స్ ఈజ్ మ్యాండేటరీ. కంపల్సరీగా మన కంట్రీలో ఈ యొక్క బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్ రిలేటెడ్ ఈవెంట్స్ని మనకి ఏంటి అంటే రిజిస్టర్ అయితే కనుక చేయాలి. సో ప్రతి దీనిలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేటువంటివి అంటే ఎవరు రిజిస్టర్ చేస్తారు అంటే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేటువంటివి రిజిస్ట్రార్గా మనకైతే కనుక వర్క్ చేయబడడం జరుగుతాయి. అండ్ అక్కడ ఉండేటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వస్తున్నటువంటి రిజిస్ట్రార్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అంటే వాళ్ళ యొక్క హాస్పిటల్లో ఒకవేళ ఎవరైనా ఏదైనా బర్త్ ఈవెంట్ జరిగినా లేకపోతే ఏదైనా డెత్ ఈవెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా మనకి రిపోర్ట్ చేయాలి. కానీ మనకి ఏంటంటే కనుక మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ సో కొన్ని మనకి ఏంటంటే రిపోర్ట్ చెయ్యట్లేదు. కాబట్టి దయచేసి వాటిని రిపోర్ట్ చెయ్యండి అంటూ మనకి ఏంటంటే వాళ్ళకందరికీ కూడా ఒక నోటీస్ లాగా ఒక వార్నింగ్ లాగా మనకైతే కనుక ఇవ్వబడడం జరిగింది. ఎస్, సో దెన్ దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ హియర్ అండి. మెయిన్ పాయింట్ మనకి తెలియాల్సినటువంటిది ఈ లెజిస్లేషన్ ఏంటి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. దీన్ని ఎప్పుడు అమెండ్ చేశారు, అసలు ఈ లెజిస్లేషన్ పర్పస్ అనేటువంటిది ఏంటి. సో చాలా వరకు హాస్పిటల్స్లో మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక అంటే ఏదైనా ఒక బర్త్ ఈవెంట్ జరిగినప్పుడు అంటే ఆ యొక్క బేబీ యొక్క రిలేటివ్స్ కానీ లేకపోతే ఒకవేళ ఏదైనా డెత్ ఇది జరిగినప్పుడు ఆ కన్సర్న్డ్ రిలేటివ్స్ కానీ వచ్చి హాస్పిటల్ మనకి ఏంటంటే కనుక అప్రోచ్ అయ్యి రిజిస్టర్ చేయాలి అని అప్రోచ్ అయితే అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రాసెస్ అనేటువంటి దాన్ని ఇనిషియేట్ చేస్తున్నారు. లేదా మరికొన్ని చోట్ల ఏంటి అంటే మీరే వెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ అవ్వండి అంటూ వాళ్ళకి పంపించేయడం జరుగుతుంది. సో దీని మూలాన మనకి ఏంటి అని అంటే ప్రాపర్గా ఈ యొక్క బర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెత్ రిలేటెడ్ ఈవెంట్స్ అనేటువంటివి మన కంట్రీలో రిజిస్టర్ అవ్వట్లేదు. అండ్ బికాజ్ మనకి అమెండ్మెంట్ 2023లో వచ్చినటువంటి అమెండ్మెంట్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక డిజిటల్ బర్త్ సర్టిఫికేట్స్ అనేటువంటివి మనకి ఇష్యూ చేయబడడం జరుగుతుందండి. అదే ఏకైక సోర్స్ అనమాట మొత్తం అన్నిటికీ ఉపయోగించుకోవడానికి. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ గురించి కానీ లేదా గవర్నమెంట్ జాబ్స్లో కానీ లేదా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి కానీ వీటన్నిటికీ కూడా మనకి ఏంటి అని అంటే డిఫరెంట్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటికీ ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క సర్టిఫికేట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
ఓన్లీ 90% మాత్రమే మనకి ఈ యొక్క ఈవెంట్స్ అనేటువంటివి రిజిస్టర్ అవుతున్నాయి. 100% యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది అచీవ్ అవ్వాలి అంటూ మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ యొక్క టార్గెట్ గురించి చెప్పబడడం జరిగింది. క్లియర్ అండి? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ important one. Supreme Court flays the Allahabad High Court for insensitive remarks. సో రీసెంట్గా సుప్రీం కోర్టు మనకి ఏంటి అని అంటే కనుక సో రిపీటెడ్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అలహాబాద్ హైకోర్ట్. అలహాబాద్ హైకోర్ట్ నుంచి మనం రీసెంట్ అబ్జర్వేషన్స్ తీసుకుంటే కనుక సో చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటున్నాయి. అసలు ఏం జరుగుతోంది, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హైకోర్ట్ అంటే వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ వీఆర్ హ్యాండ్లింగ్ ద కేసెస్ విచ్ ఆర్ వెరీ సెన్సిటివ్ అంటూ మనకి ఏంటంటే కనుక సుప్రీంకోర్టు యొక్క మనకి జడ్జ్ దట్ ఈస్ జస్టిస్ బిఆర్ గవాయి మనకి ఏంటి అని అంటే కనుక అలహాబాద్ హైకోర్టుని ఇది చేయడం జరుగుతుందండి. ఎస్, ఇక్కడ రాశారు చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇన్ ద కంట్రీ డిస్ప్లేయింగ్ ఎన్ ఇన్సెన్సిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ విమెన్. సో విమెన్కి జరిగినటువంటి అఫెన్సెస్ పట్ల అలహాబాద్ హైకోర్టు చాలా ఇన్సెన్సిటివ్గా వ్యవహరిస్తోంది అంటూ మనకి ఏంటి అని అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ సెన్సిటివిటీ. సో మీరేంటి అని అంటే మీరు చేసేటువంటి అబ్జర్వేషన్స్లో సో ఆ యొక్క సెన్సిటివిటీ అనేటువంటిది మనం ఏంటి అని అంటే మెయింటైన్ చెయ్యకపోతే పబ్లిక్లో మన మీద ఉండేటువంటి ట్రస్ట్ కానీ మన మీద ఉండేటువంటి ఒపీనియన్ కానీ మారిపోతుంటుంది, నెగిటివ్ అయిపోతుంది ఒపీనియన్ అంటూ మనకి ఏంటంటే సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుకి మీద ఈ రిమార్క్స్ అయితే కనుక చేయడం జరుగుతుందండి. ఎస్, సో ఇక్కడ రాశారు చూడండి. What is happening in this high court? Why you are making all these observations? So Justice B.R. Gawai heading a bench with Justice A.J. Masi remarked, one has to be very careful with these cases which are so sensitive. సో రీసెంట్లీ వన్ ఆఫ్ ద మైనర్ మీదన మనకు ఈ యొక్క అటాక్ అయితే కనుక జరిగిందండి. మనకి ఏంటి అని అంటే కనుక లెట్ us read the important points, with that we can understand in a better way. The Supreme Court criticized the Allahabad High Court for their repeated insensitive observations in the cases involving the sexual assault, especially against the minors. So Supreme Court, heading the Supreme Court bench, expressed dismay at multiple observations by Allahabad High Court in a sexual assault case అంటూ మనకు చెప్తున్నారు. emphasized that there is a need for extreme sensitivity in handling such cases. అంటే క్రైమ్స్ అగెనెస్ట్ ద విమెన్ జరిగినప్పుడు అలాంటి కేసెస్ని సో మనం చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి, బికాజ్ దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. సో వాళ్ళ మీద ఇలాంటి అఫెన్స్ జరిగినప్పుడు మన టెక్నికల్ ఇదిని ఉపయోగించి మనకి ఏంటి అని అంటే కనుక సో టెక్నికల్గానే మనం ఏంటి అని అంటే కనుక చూడకూడదు, ఆ సెన్సిటివిటీ అనేటువంటిది మనకైతే కనుక యాడ్ చేయాలి అంటూ మనకు చెప్తున్నారు. సో రీసెంట్గా మనకి ఏంటంటే అలహాబాద్ హైకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ అయితే ఇచ్చారు, వేర్ హైకోర్ట్ హ్యాస్ కన్క్లూడెడ్ దట్ గ్రోపింగ్ అండ్ బ్రేకింగ్ ఏ మైనర్స్ పైజామా స్ట్రింగ్స్ డిడ్ నాట్ అమౌంట్ టు అటెంప్టెడ్ రేప్, ఇట్స్ జస్ట్ అవుట్రేజింగ్ హెర్ మోడెస్టీ అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో చెప్పబడడం జరిగిందండి. అంటే రీసెంట్గా మేబీ 2 people మనకి ఏంటి అని అంటే కనుక వి విల్ సీ హియర్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దిస్ అంటూ కొనకి చెప్పడం జరిగింది. ఇదిగో చూడండి. విక్టిమ్ వాజ్ ల్యూర్డ్ ఆన్ ఏ బైక్, they were sexually assaulted and perpetrators attempted to drag her into a culvert before fleeing when the passers-by intervened. సో మనకి ఏంటి అని అంటే కనుక బైక్ మీద ఒక మైనర్ని మనకి ఏంటి అని అంటే కనుక సెక్షువల్లీ అజాల్ట్ అయితే కనుక మనకి చేస్తూ వాళ్ళు సో ఈవెన్ షీ డ్రాగ్డ్ హెర్ ఇన్ టు ద కల్వర్ట్, బట్ అక్కడ పాసర్ బై అంటే వేరే వచ్చిన వాళ్ళు చూసి వాళ్ళని భయపడి వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ యొక్క విక్టిమ్ని అక్కడే వదిలేసి వాళ్ళు పారిపోయారు. దీనికి అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇదేమీ అటెంప్ట్ టు రేప్ కాదు, జస్ట్ ఇట్ ఈజ్ తన యొక్క మోడెస్టీని అవుట్రోజ్ చేశారంతే అంటూ మనకి ఏంటి అని అంటే కనుక రిమార్క్స్ అనేటువంటిది చేయబడడం జరిగింది. సో జస్ట్ పైజామా స్ట్రింగ్స్ని మనకేంటి అని అంటే కనుక రిమూవ్ చేయడం కానీ లేకపోతే తీసివేయడానికి ప్రయత్నించడం కానీ ఇవేవి కూడా ఇట్ డస్ నాట్ అటెంప్ట్ టు రేప్ అంటూ మనకి ఏంటంటే చెప్పబడడం జరుగుతుంది. పిటిషనర్ ఏమంటున్నారంటే ద విక్టిమ్స్ సైడ్ ఆర్గ్యూడ్ దట్ ఇట్స్ ఏ డైరెక్ట్ స్టెప్ టువర్డ్స్ ద రేప్.
Accused did not stop voluntarily. They flee because of due to the public intervention. అక్కడ పబ్లిక్ మనకి ఏంటి అని అంటే కనుక రావడం మూలాన వాళ్ళు ఏంటి అని అంటే కనుక అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు తప్ప వాళ్ళు వాలంటరీగా ఇది చేయలేదు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవుట్ రేజింగ్ ద మోడెస్టీ, ఇట్స్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు రేప్. మరి ఇలాంటి సెన్సిటివిటీ అనేటువంటిది, ఆ మాత్రం సెన్సిటివిటీ అనేటువంటిది అలహాబాద్ హైకోర్టు జడ్జిలకి ఎందుకు లేదు? వై యు ఆర్ సో మచ్ ఇన్సెన్సిటివ్ అంటూ మనకి ఏంటంటే సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని మనకి క్వశ్చన్ చేస్తున్నారండి. బికాస్ జ్యుడిషియరీ మీదన మనకి చాలా హోప్ అయితే కనుక ఉంటుంది, ఖచ్చితంగా ట్రస్ట్ అయితే ఉంటుంది. మనం ఈవెన్ పార్లమెంట్ నమ్మేదానికన్నా కూడా మనం ఈ యొక్క కోర్ట్స్ని ఎక్కువగా నమ్ముతాం, ఖచ్చితంగా న్యాయం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి. సో అందుకనే జస్టిస్ నాట్ టు బి డన్, ఇట్ నీడ్ టు బి సీన్ టు బి డన్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. సో న్యాయం జరిగినట్టు కూడా కనిపించాలన్నమాట. Yes, so totally it is insensitive. So we should ensure that మనకి ఏంటంటే కనుక you should maintain that sensitivity అంటూ మనకి సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుని చెప్పడం జరిగింది. This is what you are expected to know with respect to this article. Yes అండి, coming to the today's question, consider the following statements. So first statement says both parliament and state legislature have the residuary power under article number 248. Okay. Second statement, both parliament and state legislature can frame the laws which have extraterritorial jurisdiction. So which of the above statements is or are correct అని అడుగుతున్నారండి. A, 1 only, 2 only, both 1 and 2, and none of the above. If you know the answer, please comment your answer. And alage, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.